తిప్పి చూడు మాటని. విత్తు పెట్టి పందిరెయ్యవద్దు, పందిరేసి విత్తు పెట్టు. విత్తు పెట్టేసి పందిరి ఎప్పుడో వేస్తారంటే నీకు ఈలోగా ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఊరు వెళ్ళిపోతావు. ఈలోగా అది పైకి పాకడానికి పందిరి లేక కింద పాకి కాయవలసినంత కాయదు, ఏ మేక వచ్చి తినేస్తుంది. నేను పందిరి వేసి విత్తు పెట్టు, నువ్వు ఊరు వెళ్ళినా అది పైకి ఎక్కేస్తావు. కాబట్టి విత్తు పెట్టి పందిరెయ్యవద్దు, పందిరేసి విత్తు పెట్టు. ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వండి. ఇంకా మీరు ఈ సూత్రాలు పాటించి 4 ఏళ్ల ముందు కష్టపడి బతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతు పెట్టాను, అప్పుడు ఇల్లు తవ్వండి, మీకు దొరుకుతుంది. అప్పటి వరకు మాత్రం తవ్వేయకండి. అందుకని తిప్పితే అందులోంచి సారం వచ్చింది. సుందరకాండని తిప్పి చూస్తుండాలి ఒక్కొక్కసారి, అంతేగాని రావణాసురుడు లోపల పడుకుంటే 1,00,000 మంది బయట ఇచ్చుకత్తులు పట్టుకున్నారు, అబ్బాయి ఎంత గొప్పవాడండి అని వెంటనే ఆయన ఫోటో దొరుకుతుందా అండి అని అడగకూడదు. మనం అలా పడుకోకూడదండి. జీవితంలో ఎప్పుడు రాముళ్ళ గుహలోనైనా పడుకోగలగాలి అనాలి తప్ప దాన్ని వైభవం కింద స్వీకరించకూడదు. బాహ్య వైభవమైన ఆంతర ప్రమాదం ఎంతుందో చూపిస్తుంది సుందరకాండ. ఇది మీరు పట్టుకుని సౌందర్యాన్ని పిండుకోగలిగిన మీ మనస్థితి సౌందర్యం. అందుకని సుందరకాండ, మీ పట్ల సుందరకాండ. అందుకని అబ్బో ఏ సుందరకాండ అండి. అందుకని ప్రతి శ్లోకం సౌందర్యం అలా తిరుగుతుంది. మీరు ఆ సారాన్ని పట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను ఇహ రావణాసురుడి అంతఃపురమనగా అరువులు ఇలా ఉండునో, వజ్రములుండునో, వైఢూర్యములుండునో, దిక్కుమాలినాడు పడుకోలేనివాడు, ఏమి ఉంటే ఎందుకు ఎవడకు కావాలంటారు అడగాలి. మీరు అడిగితే అప్పుడు మీకు పట్టుకుంది సుందరకాండ అని గుర్తు. గుహలో పడుకున్న రాముడు గొప్పవాడండి. 3 రోజుల నుంచి చెప్తున్నారు వాడి ఇంటికి బంగారం అని, వెండని, రాగని. అసలు సైటే వాడిది కాదు. బిల్డింగ్ ఎంత గొప్పదైనా కట్టండి, అసలు సైటు వాడిది కాదు. ఎంత ప్రమాదం. అసలు లంక వాడిది కాదు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, అది విశ్వకర్మది. వీడు నాదంటున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడో వచ్చి నీది కాదు అవతల మమ్మని తీసేస్తాడు.